వెల్కమ్ టు కీ టాక్స్. ప్రధాని మోడీ రిటైర్ కాబోతున్నారా? ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి మరి ఇదే విషయాన్ని చర్చించారా? త్వరలో 75వ పుట్టినరోజు తర్వాత ప్రధాని నుంచి కీలక ప్రకటన ఆశించొచ్చా? దేశ రాజకీయాన్నే కాదు భవిష్యత్ పరిణామాలను కూడా ప్రభావితం చేయబోయే క్వశ్చన్ మార్కులు ఇవన్నీ. ప్రాంతీయ పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కాంగ్రెస్ మళ్ళీ బతికి బట్టగట్టాలంటే మోడీ ఆ కుర్చీలో ఉండగా అది సాధ్యం కాదు అనుకుంటున్న పరిస్థితుల్లో మోడీ రిటైర్మెంట్ గురించి ఇప్పుడు మరోసారి చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటి? మోడీ వ్యూహం ఏంటి? డీటెయిల్డ్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. మోడీ ప్రధాని హోదాలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్లారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న సమయంలో హెగ్డేవార్, గోల్వాల్కర్లకి శిరస్సు వంచి నమస్కరించి మరీ తన విధేయతని, భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ దేశంలో సాంస్కృతిక వివిధత, భౌగోళిక విశిష్టతలను నిలపడానికి ఆర్ఎస్ఎస్ ఉజ్వలమైన పాత్ర పోషించిందని స్వయంగా హ్యాండ్ రైటింగ్ తో ఒక నోటు కూడా రాశారు. అంతే, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. మోడీ త్వరలో రిటైర్ కాబోతున్నారు అని చెప్తూ ఉన్నారు. మోడీ 75వ వసంతంలోకి ఈ సెప్టెంబర్ లో అడుగు పెడుతున్నారు కాబట్టి ఇక రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుంటారు అనే వాదనని కొందరు ప్రస్తావిస్తూ ఉన్నారు. నిజానికి 2014లో మోడీ ప్రధానిగా ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత ఈ 75 ఏళ్ల చర్చ మొదలైంది. వ్యూహాత్మకంగా మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ లాంటి మహామహుల్ని క్రమంగా విశ్రాంతికి పంపిన తర్వాత అందరూ మోడీ 75 ఎప్పుడు క్రాస్ అవుతారు అని ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఇలాంటి సవాళ్లు ఎదురవుతాయనే వ్యూహాత్మకంగా 2024 ఎన్నికలకు ముందే అమిత్ షా 2-3 చోట్ల ప్రస్తావించారు. బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా 75 ఏళ్ల నిబంధన లేదని, బీజేపీకే కాదు ఈ దేశానికి కూడా మోడీ మార్గదర్శకత్వం కావాలి అని అమిత్ షా ప్రత్యేకంగా ప్రస్తావించారు. చర్చకి తెరదించాలని ట్రై చేశారు. కానీ మోడీ నాగపూర్ విజిట్ తర్వాత ఈ చర్చ అనివార్యంగా మళ్ళీ తలెత్తుతోంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మోడీ కూడా రిటైర్మెంట్ ఆలోచన తనకి లేదు అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అంటే 10వ వార్షికోత్సవం అంటే 2029 ఆగస్టులో జరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా నేను ప్రధానిగా ఉంటాను అని చెప్పడం ద్వారా తనకి రిటైర్మెంట్ ఆలోచన లేదు అనే విషయాన్ని మోడీ చెప్పకనే చెప్పారు. అయితే మోడీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ సందర్శించడానికి కారణం ఏంటి అంటే ప్రధానంగా 3 కోణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి, బీజేపీ సంస్థాగతమైన మార్పుల కోసం ఎదురు చూస్తూ ఉంది. అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం 2024 జనవరిలోనే ముగిసిన పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఒక 6 నెలలు పొడిగించారు. ఆ తర్వాత రకరకాల కారణాలతో అంటే గత సంవత్సరన్నర కాలంగా జేపీ నడ్డా అదే పదవిలో కొనసాగుతూ ఉన్నారు. తర్వాత అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలి, సంస్థాగతంగా ఎలాంటి మార్పులు ఉంటాయి అనే విషయం చర్చించడం ప్రధానమైందైతే ప్రభుత్వ విధానాల పరంగా ఆర్ఎస్ఎస్ కున్న అసంతృప్తుల్ని సమాధానపరచడం అనేది రెండో అంశంగా కనబడుతోంది. ఎందుకంటే అమెరికాతోనూ అంతర్జాతీయ వాణిజ్యంలోనూ ఆర్థిక రంగంలోనూ అనుసరిస్తున్న విధానాలు బీజేపీ ఆర్థిక ప్రవచనకారుడు ఠేంగడి విధానాలకు విరుద్ధంగా ఉన్నాయి అనే చర్చ ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉంది. అలాంటి ఫ్రిక్షన్ ఏమీ లేదు అనేది రెండో పాయింట్ గా చెప్తూ ఉన్నారు. ఇక మూడోది, 75 వసంతంలోకి అడుగు పెడుతున్న సమయంలో ఇటు మోడీనే కాదు అటు మోహన్ భగవత్ కూడా వచ్చే సెప్టెంబర్లోనే 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సమయంలో పరోక్షంగా జరిగింది అని సన్నిహిత వర్గాలు చెబుతూ ఉన్నాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య మరింత మెరుగైన సమన్వయము, ఆర్థిక విధానాలు అలాగే భవిష్యత్ వ్యూహాలు అనేవి ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మోడీ ఇప్పట్లో రిటైర్ కారని అర్థమవుతుంది. మీరేమంటారు? మోడీ రిటైర్మెంట్ మీద జరుగుతున్న ఊహాగానాలు అలాగే మోడీ భవిష్యత్ వ్యూహాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.